మరొకసారి గట్టిగా, ఎందుకంటే నాకు చల్లగుంది, నిద్ర వస్తుంది. మరి మీకు నిద్ర వస్తుందేమో కదా. మీ అందరికీ క్రిస్మస్ పండుగ శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. చాలామందికి ఏమి క్రిస్మస్ శుభములు చెప్తున్నాడు అయ్యా. ఎప్పుడు చెప్పాలి క్రిస్మస్ శుభాకాంక్షలు? డిసెంబర్ 25కి కదా. ఎప్పుడు చెప్పాలి క్రిస్మస్ శుభాకాంక్షలు? ప్రతిరోజు క్రిస్మస్. ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಇರುವವನಿಗೆ ಪ್ರತಿದಿನ ಕ್ರಿಸ್ಮಸ್. ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಇಲ್ಲದೆ ಇರುವವನಿಗೆ ಪ್ರತಿದಿನ ಅಳು ಮತ್ತು కన్నీరు, దుఃఖ. మరి ఈరోజు క్రిస్మస్ పండుగ యొక్క శుభములు కలుగునుగాక. మరి క్రిస్మస్ యొక్క వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. ತొందరగా ಬೈಬಲ್ ಇರೋರೆಲ್ಲ ಓದಬೇಕು, ಶಾಲೆಗೆ ಹೋಗೋರೆಲ್ಲ ಓದಬೇಕು. మగపిల్లలు, ఆడపిల్లలు లౌడ్లీ ఐ నీడ్ లౌడ్లీ. సంతోషకరమైన మహా సువార్తమానం. మీ పక్కన చెప్పండి, సంతోషించు. చేపట్టుకొని చెప్పండి, పక్కన వాళ్ళకి. కొత్త పెళ్ళితో చెప్పండి అమ్మా. ఇద్దరు చెప్పుకోండి, ఇద్దరు. నేను హ్యాపీ క్రిస్మస్ చెప్పలేదు, నేను చెప్పింది చెప్పండి, వేరే చెప్పొద్దండి. సంతోషించు, నీ ముఖాన్ని ఆనందంగా ఉంచుకో. నీ హృదయంలో యేసు ఉంటే నీకు సంతోషం, లేకుంటే ఏడుపమ్మా. అది కదా పాట పాడింది, కన్నీరేలమ్మా కరుణించు యేసు. ఎవరికి భయం చెప్పండి? దేవుడు విడిచిన వారి కాదు, దేవుడు విడవడు. ఒకటి బాగా నమ్మబట్టుకోండి, దేవుడు ఎప్పుడు విడవడు. దేవుడిని విడిచిన వానికి ఎవరికి భయమో చెప్పండి. ఎవరికి భయమో? 2వ అధ్యాయం 10వ వచనంలో ఏం చెప్తున్నారు చెప్పండి మరొకసారి. తెలుగు చదవండి. కన్నడలో. ನಂಬರ್ 1 ಹೆದರಿಕೆ. ಈಗ ಭಾಳ ಜನಕ್ಕೆ ಹೆದರಿಕೆ. 11 ತಿಂಗಳಾಗ್ಬಿಡ್ತು, 12ನೇ ತಿಂಗಳಿಗೆ ಹೋಗ್ತೀವಲ್ಲಪ್ಪ, ಕ್ರಿಸ್ಮಸ್ ಹೆಂಗಪ್ಪ ಮಾಡೋದು, ಹಬ್ಬಕ್ಕೆ ಹೆಂಗಪ್ಪ ಬಟ್ಟೆ ತರೋದು, ಹಬ್ಬಕ್ಕೆ ಏನಪ್ಪ ಮಾಡೋದು, ಅತ್ತೆ ಮಾವಿಗೆ ಏನು ತರೋದು, ಮಕ್ಳಿಗೆ ಏನು ತರೋದು, ಏನು ಮಾಡೋದು, ಹೆಂಗ ಅಲ್ಲ. ಕ್ರಿಸ್ಮಸ್ ಬಂತು, ಸಂತೋಷ ಅಂತ ಬೈಬಲ್ ಇರ್ತೈತೆ. ಅದು ಕ್ರಿಸ್ಮಸ್ ಬಂತು, ಚರ್ಚಿಗೇನು ಇವಾಗ ಸಂತೋಷನಾ ಚಿಂತೆನಾ? ಎಲ್ಲಿ ಸಂತೋಷ, ಚಿಂತೆ. ಇವಾಗ ಹೆಂಗಪ್ಪ, ಯೇಸು ಸ್ವಾಮಿ ಹುಟ್ಟಿ చింతను తొలగిసాక చింత ಮಾಡೋక? హలో ఏంటప్ప, చింత చేయడానికే చింత తొలగించడానికి యేసు పుట్టింది. గట్టి చెప్పాలి. నాకు చింత ఉంది అనో చేతండి. అరే వావ్, బారు చేతిలో చింత గట్టి చెప్పండి, కొట్టుకోండి మీరే. మరి నిజంగా చింత లేకుంటే యేసు ప్రభు ఎందుకు ఆ మాట చెప్పాడు, చింత యావత్తు నా మీద వేయండి అని? చింత లేదా? మీ అంత అబద్ధికులు ఎవరు లేదు చూడండి. కాదు, చింత లేదంట. మళ్ళీ ఆయన ఎందుకు పాట సింతి మాడబేడ ತಂಗಿ సింతి మాడబేడ. ತಂಗಿಯರಿಗೆ ಭಾರಿ ಚಿಂತೆ. ಆಮೇಲೆ ಹೇಳ್ತಾನ సింತಿ ಮಾಡಬೇಡ ತಮ್ಮ. హలో, భయం ఎవరుకుంటే తెలుసా? చింత ఉన్నవానికే. చింత లేని వానికి సంతలో నిద్ర వస్తుందంట. కొంతమంది చూడండి, మళ్ళీ బజార్లో పడుకొని బాగా నిద్రపోతాం అని కొడతాడు. కొంతమందికి ఇంట్లో ఏసీ పెట్టి మంచి బెడ్ వేసినా నిద్ర రాదు వానికి. వాడికి ఎందుకు నిద్ర రాదు నేను బైబిల్లో ఒకటి చూపిస్తాను. వాడికి నిద్ర పట్టలేదంట. వాడి పేరు నెబుకద్నెజర్. అందుకు చెప్పండి, వాడి పేరేమి? ఎవరాడు? చక్రవర్తి, రాజు. నిద్ర పట్టలేదు వాడికి. నెబుకద్నెజర్. థ్యాంక్ యూ. నెబుకద్నెజర్కి ఏమైంది చెప్పండి? ఏమైంది? ఎందుకు నిద్ర పట్టలేదు? చింత. ఏం చింత?
తనకు వచ్చిన కళను మర్చిపోయాడంట. ఈరోజు చాలామంది కలిస్తే మర్చిపోరు, సంవత్సరాలు జ్ఞాపకం పెట్టుకుంటారు. కొంతమంది మర్చిపోరు. అది ఇక్కడ బైబిల్లో 2వ అధ్యాయం దానియేలు గ్రంథంలో రాజుకు కళ వచ్చింది. ఆ కళ ఏమైందంట? మర్చిపోయాడు. గలిబిలి. బైబిల్ అంటుంది ఆ కళ వచ్చినందున రాజు భయక్రాంతుడై చింతాక్రాంతుడై నిద్ర పట్టకుండెను. తర్వాత ఏం చేశాడంట? ఆ దేశంలో ఉన్నటువంటి అందరిని పిలిచాడంట. ఎవరిని? శకునిగాండ్లని, పంచాంగం చెప్పేవాళ్ళని, శాస్త్రాలు చెప్పేవాళ్ళని, తర్వాత వేరే వేరే దేశస్తుల్ని, కల్దీయుల్ని అందరినీ పిలిచి, రేయ్ నాకు రాత్రి కల వచ్చింది, నా కలభావం చెప్పండి అంటాడంట. నాకు రాత్రి కల వచ్చింది, కలభావం చెప్పండి అంటాడంట. వాళ్ళు గుసుగుసు మాట్లాడుకొని ఒకడు అంటాడంట, అన్నా నాకు అడిగే ధైర్యం లేదు. కొంతమంది చూడండి, మీరే కొంతమంది కదా, సార్ని ఏమన్నా అడగంటారా అంటే, నువ్వు పో సార్ ఏం చెప్పాడంటే, ఏం లేదు సార్ కాడే ఇంత భయపడితే ఇంక రాజుకాడ ఇంకెంత భయం ఉంటుంది. వీళ్ళు కూడా అంతే. వీళ్ళెవరు? కల్దీయులు, సోదగాండ్లు, పంచాంగాలు చెప్పేవాళ్ళు. ఎట్లా తెలుసా? ఇద్దద్దు ఏಳ್ತೀವಿ, ಇಲ್ದಿರೋದು ಹೇಳ್ತೀವಿ, ನಡೆಯೋದು ಹೇಳ್ತೀವಿ, ನಡೆಯಬೇಕಾಗಿದ್ದು ಹೇಳ್ತೀವಿ అని చెప్పి ఈ సోదగాండ్ని పిలిచి ఆ రాజు అన్నాడంట, రే ನೀವು ಇದ್ದಂಗೆ ಹೇಳ್ತಿರಲ್ಲ, ಇಲ್ದಿದ್ದು ಕೂಡ ಹೇಳ್ತಿರಲ್ಲ, ನನಗೆ ಕನಸು ಬಂದೈತೆ ರಾತ್ರಿ, ಮರ್ತೋಗಿನಿ, ಹೇಳ್ರಿ ಇವಾಗ. తలగిరుకున్నాడు అక్కడ. మనమేమో బిల్డప్ పెడతామప్ప, ఈ రాజు మనకే పరీక్ష పెట్టే కదప్ప. రాజు ఏం ఇప్పుడు పరీక్ష. ఏం పరీక్ష? నాకు కళ వచ్చింది, మర్చిపోయినాను, మీరు కలభావం చెప్పాల. రాజా, నువ్వు అడిగేది ఏమన్నా సబాబా? దీనిలో న్యాయం ఉందే రాజా? కళ వచ్చింది నీకు, బావు మమ్మల్ని అడిగితే మేము మళ్ళీ చెప్పాలా? మేమేమన్నా దేవములా లేకుంటే దేవదూతలా అని అడుగు మాట అంటాడు. దేవుడు ఏమన్నా మనుషుల మధ్యలో నివసిస్తాడా? మీకు అనుమానం అంటే చూడండి అన్నమాట. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. ముందు వాళ్ళకి వచ్చిన చెప్పాలి కదా. 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. చూడండి, ఇది సామాన్యమైనది కాదయ్యా. మన దేవుడు సాధారణమైన కార్యాలు చేసేవాడు కాదు, అసాధారణమైన కార్యములు చేత కానివి చేసేవాడు. విచ్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎ మ్యాన్, అవర్ గాడ్ కెన్ డూ. అందుకే ప్రణీత్ పాట పాడాడు, ఏమని? ఏమైనా చేయగలవు అంటే, పాడిన పాట అంటే బైబిల్ వాక్యమే అది. ఏమైనా చేయగలవు, కథ మొత్తం దేవుడు కథ మొత్తం మారుస్తున్నాడు. రాజు కళ ఇచ్చాడు, ఆ ఊర్లో ఉండే వాళ్ళందరినీ పిలిపించినాడు, వాళ్ళందరూ సవాలు పెట్టినాడు. మీకు ఇంకో విచిత్రం తెలుసా? సంబంధం లేని వాళ్ళకి వెళ్ళి చూడండి, చాలామంది మమ్మల్ని ఏం జరుగుతావు అంత ఈ క్రిస్టియన్స్ వాళ్ళు చేయబట్టి ఇట్లా అయిపోయింది. వాళ్ళ చేత కాదు, వాళ్ళ చేతే కాదు క్రిస్టియన్స్ తీసుకొచ్చేది అడ్డము. ఈ క్రిస్టియన్స్ వాళ్ళు మా ఏరియాకి వచ్చి ఈ సరాయంగడి అన్నీ బంద్ చేసి చూస్తారు. ఇప్పుడు సరాయంగడి బంద్ చేసింది లాభమా నష్టమా? ఊరోళ్ళకి ఊరికి లాభము, ఒక్కడికే నష్టము. ఎవరికి? అమ్ముకునేవానికి. తాగుబోతులు మారి ఎన్నో కుటుంబాలు నిలబెడుతుంటే వీనికి ఇప్పుడు కోపం వచ్చింది. ఇటు చూడండి, రాజు కళ వచ్చింది, రాజు పిలిచింది ఎవరిని? వాళ్ళని. వాళ్ళు వచ్చి కళభావం చెప్పమంటే వాళ్ళు ఏం చేసినారంట? దానియేలుని షడ్రక్ మెషక్ వెతుకుతారంట చంపాలని. బైబిల్ ఉందా మాట మీరు చదవకాలంటే. అయితే దానియేలుగా వార్త వచ్చిందంట. విన్నాడు దానియేలు, ఏమయ్యా ఏమి ఇంత గలిబిలి జరుగుతూ ఉంది దేశంలో? ఏమంటే ఏం లేదు, రాజు కళ వచ్చిందంట, కళభావం చెప్పాలంట. అప్పుడు అంటాడు దానియేలు, నాకు కొంచెం టైం ఇవ్వండి. ఏమంటాడు? నాకు కొంచెం టైం ఇవ్వండి. ఎందుకు టైం కావాలా? నేను నా దేవుడిని ప్రార్థన చేస్తాను, నేను నా దేవుడిని ప్రార్థన చేస్తాను, నా దేవుడిని అడుగుతాను. కళ వచ్చింది. ఇప్పుడు రాజు దగ్గర ఈ ఏమంటారు కల్దీయులు ఏమంటారు చూడండి, కల్దీయుని యొద్దను ఇంటి సంగతిని విచారింపలేదు, రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవతలు కాక మరెవరును ఈ సంగతిని తెలియచెప్పజాలరు, దేవతల నివాసములు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. అందరూ తెలుసు అది. యోహాను సువార్త 1:12 ఏమి? అరే
14 వచనము. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యకు వచ్చి నివాసం. ఇక్కడ వీళ్ళ ప్రశ్న ఏమి? కల్దీయుల ప్రశ్న, దేవుడు మనుషుల మధ్యలో ఉంటాడా? దేవుడు ఉంటాడా? ఉండడా? ఏడున్నాడు దేవుడు ఉండే స్థలం ఏడ తెలుసా మీకు? దేవుడు ఉండే స్థలం అది తెలియకే క్రైస్తవులు కొట్టుకున్నారు ఈ రోజుల్లో. అది తెలియకే దేవుడు నమ్మిన బిడ్డలు కూడా ఇంకా తనకలాడుతున్నారు. ఎక్కడున్నాడు దేవుడు? ఒక మాట చెప్తానండి. గాదోన్ అనే దేశంలో, అది ఇజ్రాయెల్ ఉంటుంది. అక్కడ అర్తిమా దేవత మందిరం ఉంటుంది. అక్కడికి మందసం తేబడుతుంది. ఈ మందసం తీసుకొచ్చినప్పుడు దాన్ని తీసుకుపోయి ఈ కల్దీయులే ఆ దేవాలయంలో పెడతారు. రాత్రి పొద్దున్న లేచి వాళ్ళు వచ్చేసరికి ఆ దేవత అంట బోర్ల పడి ఉంటుందంట. నిజపారు చేసుకోండి. మందసం ఆ గుడిలో తీసుకొచ్చి పెడితే ఆ గుడిలో ఉన్నటువంటి దేవత అంట సాష్టాంగపడిందంట. మందసంలో ఏముంది తెలుసా మీకు? అహరోను కర్ర, అహరోను కర్ర, 10 ఆజ్ఞల పలక, మన్నా పాత్ర. ఈ 3 కలిపితే ఒకటే. దేవుడు దాంట్లో ఉన్నాడు. మందసంలో ఉన్నారు. వాక్యం అంటే 10 ఆజ్ఞలు అంటే వాక్యం దేవుడే. మన్నా అంటే దేవుడే. అహరోను కర్ర అంటే దేవుడే. అంటే శిక్షించేవాడిని సరిచేసేది కర్ర. ఇవి 3 దేంట్లో ఉన్నాయి? మందసం. అందరూ చెప్పండి మందసం. అమ్మా మందసం చెప్పండి గట్టిగా. మందసం అరవండి గట్టిగా. కొళాయికాడ అరుస్తారు కదా మందసం. ఇంట్లో ఏమైనా ముక్కలు తక్కువ అరుస్తారు కదా మందసం. సాంబార్ బాగా లేకుంటే అరుస్తారు కదా మగవాళ్ళు మందసం. మగవాళ్ళు మందసంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఎవరు బోర్ల పడ్డారు? ఈ దేవత, ఈ నెబుకద్నెజరు మొక్కే దేవత. ఇప్పుడు వాళ్ళ మనుషులు ఏమంటున్నారు? ఏమి రాజా, నువ్వు అడిగే ప్రశ్న ఏమైనా సరిగా ఉందా? నీవు ఎట్లా చెప్తున్నావు? ఇవి దేవతలే చెప్పలేవంట. నిజము, దేవతలు చెప్పలేవు, చెప్పజాలవు. అయితే ఒక్కడున్నాడు చెప్పడానికి. వాడిని చంపడానికి ప్రయత్నం చేశారు కల్దీయులు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలు. అయితే దేవుడు వాడి పక్షమున ఉన్నాడు. నేను ఎప్పుడు చెప్తాను ఈ మాట, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు ఉండడు, ఎవడేం చేసుకోలేడు. ఇప్పుడు ఏమన్నాడు రాజా? ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్పగలడు రాజా. ఎవరయ్యా? ముందు పిలుచుకున్నారా? ఆయన్ని పిలుచుకొచ్చారు, నిలబెట్టారు. ఆయన అడుగుతున్నాడు, ఏమయ్యా మా శకునగాండ్లు, ప్రపంచంలోనే ఫేమస్ కల్దీయులు, వీళ్ళంటారు కదా, ఏమంటారు అది, దాంట్లో ఇంకో వచనం ఉంటుంది వేరే పదం, గారడి విద్య. తెలుసా గారడి విద్య అంటే? వాడి చేతిలో కట్టు ఉంటుంది, మ్యాజిక్ కాదు అది, కేరళలో చేస్తారు గారడి విద్య. వాడి చేతిలో కట్టు ఉంటుంది, ఆ కట్టు ఇట్లా తిప్పితే మనుషులు తిరుగుతారంట. ఆ కట్టు ఇట్లా తిప్పితే ఇట్లా తిరుగుతారంట. ఈ గారడి వాళ్ళు కూడా ఏమన్నా తెలుసా? అయ్యా మేము కాదు కదా, మా దేవతలు కూడా ఏమీ చెప్పజాలవు. ఎందుకు చెప్పజాలవంటే కీర్తనలు 115 కీర్తన ఒకసారి చూడండి. ఆ దేవతలు ఎలాంటివో చెప్తున్నాడా? 4 వచనం. వారి విగ్రహములు చూడండి, వారి విగ్రహములు ఏమంట? మరి ఇప్పుడు చెప్పండి, ఆ వెండి బంగారు విగ్రహాలు ఆ దేవతలు ఏమన్నా చెప్పగలవా? మనిషి మాట్లాడాలి, ఆ విగ్రహాలు ఏం మాట్లాడతాయి? వాళ్ళకి తెలుసు ఈ గాడి విద్యలకి వాళ్ళ దేవుళ్ళు మాట్లాడేవి కాదు. ఎందుకంటే వాళ్ళ దేవుళ్ళు అనేమి వెండి బంగారు బొమ్మలు, తర్వాత అవి మనుషుల చేతి పనులు. అందుకే వాడు చెప్పింది, గాడేవాడు మా దేవతలు కూడా చెప్పలేవయ్యా, ఎందుకంటే వాడికి ఏం లేవు, నోరు లేవు, మాట్లాడలేవు. అయితే నా ప్రశ్న ఒకటి పక్కన చేసుకోండి. ఈ మందసములో 3 వస్తువులు ఉన్నాయి. అహరోను కర్ర, 10 ఆజ్ఞలు, మన్నా పాత్ర. ఇవి 3 కలిపితే ఒకటే దేవుడు.
ఈ దేవుడు ఉన్నందుకు ఆ దేవత బోర్ల పడిందంట. ఎక్కడున్నది దేవుడు? ఎక్కడున్నాడు ఇప్పుడు? మందసంలో. అందుకే చెప్పండి మందసం. మందసం ఒక దగ్గర ఉండేది కాదు, అది మందసము వెళుతూ ఉంటుంది. ఆ మందసం ఎక్కడెక్కడికి వెళుతుందో అక్కడ ఆశీర్వాదం. నాకు చాలా ఇష్టం అన్నమాట. ఈ మందసం ఒకసారంట ఇదే దేశంలో ఒక వ్యక్తి ఇంట్లో 6 నెలలు ఉంటుందంట. ఎవరు ఆ వ్యక్తి చెప్తారు? ఎవరన్నా? కరెక్ట్ మా ఉపేద్యము. విశ్వాస అవిశ్వాస? అన్యుడు. అన్యుడు అని చెప్పాడు. అన్యుడు. అన్యుడికి ఏమొచ్చింది? మందసం వచ్చింది. చెప్పండి, అందరూ చెప్పండి. అన్యుడికి ఏమొచ్చింది? ఎన్ని రోజులు ఆ మందసం వాళ్ళ ఇంట్లో? 6 నెలలు ఉంది. ఉపేద్యము ఒక్కడికే వచ్చింది ఆశీర్వాదం, వాళ్ళ బంధువులందరికీ వచ్చిందా? అందరికీ. మీరు బైబిల్ బాగా చదువుతున్నది, బంధువులందరికీ. ఈ మందసం ఎప్పుడైతే ఓబేదం ఇంట్లోకి వచ్చిందో ఆ మందసము ద్వారా ఆ ఇంటి వారు బంధువులు అందరూ ఆశ్రయించబడ్డారంట. దీన్ని గుర్తెరిగిన దావీదు మళ్ళా వచ్చి, ఏయ్ మందసం తీసుకురండి వాపస్. ఇప్పుడు ఈ మందసం తీసుకొస్తున్నప్పుడు మనోడు క్రిస్మస్ పండుగ చేశాడు. తెలుసా మీకు? ఇప్పుడు జరిగే క్రిస్మస్లు అన్నావే. క్రిస్మస్ అంటే ఏమి? డ్యాన్స్ ప్రోగ్రాములు, పాట కచేరీలు, తిండి, పువ్వ, కొత్త బట్టలు, డెకరేషన్లు. క్రిస్మస్ అంటే చాలు. ఇప్పుడు డెకరేషన్లు, మంచి బువ్వ, డ్యాన్స్ ప్రోగ్రాంలు. ఇప్పుడు అప్పుడే స్టార్ట్ అయిపోయింది. అప్పుడే క్రిస్మస్లో చాలా దగ్గర చూస్తున్నాను. అప్పుడే పెట్టినారు మా ఫ్రెండ్స్ అందరూ. ఎప్పుడు ఈ నెల 5వ తారీఖు స్టార్ట్ చేసినారు అందరూ. సెమీ క్రిస్మస్, ఆ క్రిస్మస్, ఈ క్రిస్మస్ అని ఫుల్ జోరు. ఇంకంతెందుకు, మీరు బట్టల అంగిడిలో పోండి, బంగారు అంగిడిలో పోండి, వాడు కూడా ఆ క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ తాసేసి పెట్టాడు. వాడు సాయిబో తెలియదు, వాడు హిందో తెలియదు, పంజాబీ తెలియదు, వాడు కూడా అందరికీ హ్యాపీ క్రిస్మస్ అని పెట్టింటాడు. క్రిస్మస్ అంటే ఏమి? వ్యాపారం. చెప్పండి, క్రిస్మస్ అంటే ఏమి? అడిగి చెప్పండి. దీపావళి అంటే ఏమి? గణపతి పండుగ అంటే ఏమి? ఇప్పుడు క్రిస్మస్ అంటే ఏమి? అంతే, వ్యాపారం. పండగ అంటే వ్యాపారం. అయితే పోన్లే, ఇప్పుడు ఓబేదెదోము ఇంటికి ఆశీర్వాదం ఎందుకు వచ్చింది చెప్పండి? మందసం. అందుకు చెప్పండి, నాంపెట్టుకోండి. మందసాన్ని బాగా నాంపెట్టుకోండి. మందసాన్ని మర్చిపోయారు అనుకోండి, మీరు లైఫ్లో ఫెయిల్ అయిపోయినట్లే. మందసంలో ఎవరున్నారు? అది చెప్పాలి. ఇది తెలియక వీడేమన్నాడు ఇక్కడ 2వ అధ్యాయంలో దానియేలు గ్రంథంలో, దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండునా. నిర్గమకాండం 29వ అధ్యాయం 45వ వచనం చదవండి. ఏమంట? ఏడాడు దేవుడు? అమ్మా చెప్పండి అమ్మ గట్టిగా. ఇప్పుడు దేవుడు అన్నాడు, ఇప్పుడు క్రైస్తవుల మధ్య అనండి మాట. ఇంకా ఇప్పుడు మనమంతా క్రైస్తవులు కదా, ఇశ్రాయేలు మనమే, వాళ్ళమే. ఇప్పుడు దేవుడు అన్నాడు, గట్టి చెప్పాలా? వాడి ప్రశ్న ఏమి? దేవుడు మనుషుల మధ్యలో ఉంటాడని వాడు ప్రశ్నిస్తాడు, వాడి దేవుడిని ప్రశ్నించుకున్నాడు. అయితే మన దేవుడు ఏం చెప్తున్నాడు? నేను మీ మధ్యలో ఉంటాను, నేను మీ మధ్యలో ఉంటాను. అందుకనే 2వ అధ్యాయం 10వ వచనం లూకాసు వార్త ఏం చదువుకున్నాం? భయపడకుడి. ఓదపకండದಲ್ಲಿ ఎప్పుడైతే ఆ దేవుని సన్నిధి నీలోకి వస్తుందో మహా సంతోషం. కల్దీయునికి అదే, ఇశ్రాయేలునికి అదే. నువ్వు కల్దీయుడివా, ఇశ్రాయేలువా? యూదుడువా లేక అన్యుడివా? యూదుడు అనగా దేవుడిని ఆరాధించేవాడు. దేవుణ్ణి ఆరాధించేవాడు అట్లే చెప్తాడు, మా గతి దేవుడికే తెలియాల, మాకేం తెలుసు మా గతి. దేవుడు కళ్ళు ముచ్చుకున్నాడు, మా పట్ల అసలు న్యాయమే చేయడు దేవుడు. ఏం చెప్తున్నాడు దేవుడు క్రిస్మస్ రోజున? భయపడకుడి, ಎದರಬೇಡಿರಿ, ಕೇಳಿರಿ. ಎಲ್ಲರಿಗೆ, ಹಿಂದೂ, ಮುಸ್ಲಿಂ, ಕ್ರಿಶ್ಚಿಯನ್, ಸಿಕ್ಕು, ಬೌದ್ಧ ಯಾರೇ ಇರಲಿ, ಜನರೆಲ್ಲರಿಗೆ ಇದು ಕ್ರೈಸ್ತರ. ಈ ಕ್ರಿಸ್ಮಸ್ ಕ್ರೈಸ್ತರ ಹಬ್ಬ.
ಕ್ರಿಸ್ಮಸ್ ಎಲ್ಲರಿಗೆ ಹಬ್ಬ, ಜನರೆಲ್ಲರಿಗೆ ಯಾರ ಕುಲ? ಜನಗಳದ್ದು ಯಾವ ಕುಲ? ఇంగ్లీష్లో బాగుంటుంది తెలుసా? ఆల్ ద నేషన్స్ అని ఉంటుంది. నేషన్స్ అంటే అన్ని దేశాలు కూడా మనము కాదు, అన్ని జాతుల వారికి. అపోస్తల కార్యంలో మాట ఉంటుంది కదా, యేసు క్రీస్తు అందరికా కొందరికా? అమ్మా, యేసు ప్రభు మేము చిన్నప్పుడు ఈ అంటే రక్షణ పొందిన కొత్తలో పల్లెటూరులు పోతున్నాయి, పల్లెటూరులకి సువార్తకి. ఆడ గుడి దగ్గర లేకుంటే ఏడన్నా బస్ స్టాండ్ పాట పాడితే ఒకడు వస్తాడు, సార్ నిమిషాన్ని అల్లేదారు నోడు సార్ అంటుండేవాడు. అల్లి ఒకరు సార్ నిమిషాన్ని అల్లేదు అంటే వాడికేమి యేసు ప్రభు అంటే ఆ జనముకే. అయితే బైబుల్ తెలిసినాడు, ఈ బైబుల్ తెలిసినాడు, ఈ దర్శనం చెప్పడు, రే యేసు ప్రభు ఆ జనం కూడా కాదురా, మీకు కూడా దేవుడేరా. నా బైబుల్ ఏమంటుంది? యేసు ప్రభు అందరికీ. నా సంతోషం తెలుసా? మన చర్చ్ ఆడని చెప్పండి, ఊరు మధ్యలో బొడ్రాయిలో ఉంది మన చర్చ్, హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది మన చర్చ్. బళ్ళారి చుట్టూ తిరగండి, ఇట్లా ఎక్కడికి రావాలా మీరు? కాటగుడ్డముగా రావాలా, కాటగుడ్డము నీళ్ళే అందరూ తాగాల, కాటగుడ్డము రాళ్ళే అందులో కట్టుకోవాలా, కాటగుడ్డముకి వచ్చే పోవాలా. అప్పుడు చూడండి, మేము పల్లెటూరు పోతే ఏమంటారు, ఆడున్నారు చూడు సార్, ಅಲ್ಲಿಗೋಗ್ರಿ, ಅಲ್ಲಿಗೆ ನಿಮ್ಮ ಜನ ಅಲ್ಲಿ ಜನ. ಹೌದಾ? ನಮ್ಮ ಜನ ಅಲ್ಲಿ ಜನ ಅಲ್ಲ, ನಮ್ಮ ಜನ ಇಲ್ಲಿ ಜನ. ದಿಲ್ಲಿಯಲ್ಲಿ ನಾವೇ, ಬಳ್ಳಾರಿಯಲ್ಲಿ ನಾವೇ, ಬೆಂಗಳೂರಲ್ಲಿ ನಾವೇ, ಡೆಲ್ಲಿಯಲ್ಲಿ ನಾವೇ, ಅಮೆರಿಕಾಗೆ ಹೋದ ಎಲ್ಲಿ ಹೋದ ನಾವೇ. ಆದರೆ ಈ ಜನಕ್ಕೆ ಗೊತ್ತಿಲ್ಲ ನಾವು ಯಾರು ಅನ್ನೋದು. ಈ ಜನಕ್ಕೆ ಗೊತ್ತಿಲ್ಲ ಇವತ್ತಿಗೂ, ನಂಬಿರೋ ಜನಗಳಿಗೆ. అందుకే రెడ్డి క్రైస్తువులు, మాదిగ క్రైస్తువులు, వడ్డే క్రైస్తువులు, మాల. నేను మొన్న చూస్తే యూట్యూబ్లో ఒకటి బ్రాహ్మణ క్రైస్త, అదే మరి కాదు పెళ్లి సంబంధం చూస్తారు కదా, ఏమంటారు మ్యారేజ్ బ్యూరో, బ్రాహ్మణ క్రైస్త మ్యారేజ్ బ్యూరో అంట. వానికి అంటే బాపనోళ్ళే కావాలా. కమ్మ, వడ్డే, మాదిగ, బోయ, మాల, బలిజ, కురుబ, ఇంకెందుకు ఇది క్రైస్త? తీస్తే అయిపోయాయి కదా కోస్తా. ఆ కాస్త క్రీస్త తీస్తే అయిపోయాయి కదా, నువ్వే ఉంటావు, వాడే ఉంటాడు. నాకు భలే ఆశ్చర్యం, యూట్యూబ్లో పెట్టారు అవన్నీ, యూట్యూబ్లో. ఎందుకంటే ఈ జనానికి తెలియదు వీళ్ళు ఎవరని. వాడు ఏమన్నా కల్తీయుడు, దేవుడు మా మధ్యలో ఉంటారా అని వాడంటే, మన దేవుడు రే నేను మీ మధ్యలో ఉండడానికి వచ్చాను రా, నేను మీతో ఉండడానికి వచ్చాను రా అంటే వీళ్ళు ఉంటారు, మాకు వద్దు దేవా, నువ్వు ఆడ సిలువలో మేము. అందుకే చూడండి, ఇప్పుడు చాలామంది యేసుప్రభుని ఆడిపోతారు. క్రిస్మస్ పండుగ కూడా ఆడిపోతారు క్యాథలిక్ వాళ్ళు. ఆ సిలువ కాడిగా పోయి సిలువకు పూలారం వేసి, ఎస్సయ్యా నీవు వీడే ఉండు, నేను కొద్దిగా బ్రాంతి షాపుకి పోయి 90 వేసుకొని వచ్చి మళ్ళీ వచ్చి కేక్ కట్ చేసి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. దసరాకి అదే మందే, క్రిస్మస్కి అదే మందే, గణపతికి అదే మందే, న్యూ ఇయర్కి అదే మందే, ఈస్టర్కి అదే మందే, అదే బువ్వ, అదే కూడు, అదే బట్ట, అదే చింత, అదే చింత. ఇప్పుడు అప్పుడు ఆ పండుగలు చించేస్తుండ్రి, ఇప్పుడు ఈ పండుగ చింత. సంవత్సరం ఒకటే పండుగ కదా సార్, కొద్దిగా బాగా చేసుకోవాలి కదా సార్. సరే క్రిస్మస్ చేయాలి వద్దని నేను. అయితే క్రిస్మస్కి ముందు దీన్ని బాగా అర్థం చేసుకోండి, మందసం అని చెప్పండి. క్రిస్మస్కి ఏముండాలా? క్రిస్మస్కి ఏముండాలా? మందసం ఉండాలా. ఆ మందసం ఎలా ఉండాలి తెలుసా? ఇప్పుడు చదవండి, ఓదప్ప నిర్గమకాండ 29వ అధ్యాయం 45వ వచనం. నేను ఇశ్రాయేలుల మధ్య నివసించి వారికి దేవుడనయ్యుందును, కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశంలో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకొందురు. నేను వారి దేవుడనై ఉందును. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి పశువుల పాకలో ఉండడానికి కాదని వచ్చింది, మన మధ్యలో ఉండడానికి, మనతో ఉండడానికి, మందసములో ఉండడానికి. చెప్పండి మరొకసారి, యేసుక్రీస్తు వారు మందసములో ఉండడానికి వచ్చాడు. మందస్సం చాలా ప్రాముఖ్యం. మందస్సం
ఈ మందసం ఎక్కడుంటుందో అక్కడ నిజమైన క్రిస్మస్ ఉంటుంది. నిజమైన క్రిస్మస్ ఎక్కడుంటుందో అక్కడ ఇరుగు పొరుగు వారికి శాంతి, సమాధానం, మేలు కలుగుతుంది. ఓబేద్యోము ఇంటికి మందసం వస్తే ఏమైంది? అందరికీ ఆశీర్వాదం వచ్చింది. మనం క్రిస్మస్ పండుగకి క్యారసిపై ఏం ప్రార్థన చేస్తాం? నేడు ఈ ఇంటికి రక్షకుడు ఉదయించి ఉన్నాడు, ఈ ఇంటికి సమాధానం కలుగునుగాక, ఈ ఇంటికి ఆశీర్వాదం కలుగునుగాక. ప్రతి సంవత్సరం అదే ప్రార్థన, అదే ఆశీర్వాదం. అయితే వాడు పొందుకోడు ఆ ఆశీర్వాదం, ఎందుకంటే వాడు మందసం కాదు. వాడు మందసం కాదు, కల్దీయుడులాగే. ఏం చెప్తున్నాడు దేవుడు? నేను వారి మధ్యలో నివాసము చేటుకు వచ్చి తిని. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు భూలోకానికి రాకముందు ఆయన స్థలం ఏది? పరలోకం. అందుకు చెప్పండి, పరలోకం. ఈ పరలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధ దేవుడు ఎక్కడికి రావడానికి ఇష్టపడుతున్నాడు ఆయన? చెప్పండి, మందసములోనికి. చెప్పండి, ఎక్కడికి? మందసములోనికి వచ్చి ఏమన్నా చెప్పండి. ఇప్పుడు చదువు. నేను పరిశుద్ధమైన స్థలములో నివసించు దేవుడను, అక్కడ ఉండువాడను, అయినను అపరిశుద్ధమైన మనుషుల మధ్యకు వచ్చి వారి అపరిశుద్ధతను తీసివేసి పరిశుద్ధులుగా చేసి, నేను పరిశుద్ధుని గనక మీరును. చూడండి, మందసం పరిశుద్ధంగా ఉంది కాబట్టి ఓబేద్యోము ఇంటికి ఆశీర్వాదం వచ్చింది. ఆ మందసం పరిశుద్ధంగా లేకుండా పోయింటే ఆ ఇంటికి ఆశీర్వాదం వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు ఏమన్నాడు? అయినను ఎక్కడ? ఇదే చూడండి, క్రిస్మస్కు కావాల్సింది ఏం తెలుసా? వినయత. ఈ గొల్లలకు చెప్పే ముందు జ్ఞానులు ఎక్కడికి పోయారు తెలుసా మీకు? ఇదే లూకాసు ఉంటుంది. జ్ఞానులు అడిగిపోయినారు. ఎవరికి పోయినారు జ్ఞానులు? రాజుంటికి. ఎవరికి పోయినారు? రాజుంటికి పోయి చెప్పారు వాళ్ళు, ఏ రాజా, ఇంకొక రాజా పుట్టాడు రా, తెలుసా నీకు అన్నాడు. చూడండి, మాటలు వేరుంటాయి. రాజుకి రాజు ప్రకారం మాట్లాడారు. ఈ దీనులు, వీళ్ళు గొల్లలు, ఎవరు? పేదవాళ్ళు, వాళ్ళు చాలా ఏమంటారు, తగ్గించుకున్న వాళ్ళు. వాళ్ళకి భయంలో ఉన్నారు, భీతిలో ఉన్నారు. వాళ్ళ దగ్గర అన్నాడు, భయపడొద్దండి అయ్యా. ఎందుకు భయపడతారు? మీ కొరకు రక్షకుడు. వానికి ఏం చెప్పాడు? రేయ్, రాజు పుట్టాడు, జాగ్రత్తమ్మా అన్నాడు. వాడిని నిద్ర రాలే. ఇక్కడ నెబుకద్నెజరు నిద్ర రాలేదు, వాడిని నిద్ర రాలేదు. తెలుసా మీకు? కల వచ్చి నెబుకద్నెజరు నిద్ర రాలేదంట. ఇప్పుడు ఈ మాట వినగానే వీడిని నిద్ర రాలే. రాత్రి పనుల్ని పిలిచి, రే రండ్రా, తీయండిరా బుక్. ఎట్లా తెలుసా ఆ సినిమా అంటే కదా, తీయండిరా బండ్లు అన్నట్లా. వీడేమంటాడు, రే తీయండిరా బుక్. ఎందుకు తెలుసా? బుక్లో రాసింది చరిత్ర లేని దేవుళ్ళు, దేవతలే గొప్పగా డబ్బా కొట్టుకుంటున్నప్పుడు చరిత్ర కలిగిన దేవుడు ఏమన్నాడు? రాజు, రే తీయండిరా బుక్. తీసేవాడు అంటాడు, రాజా మీకా గ్రంథంలో ఇట్లా రాయబడింది రాజా. ఏమంటాడు? బెత్లెహేమా, అల్పమైన వాడి దానా, రాజు నీలో ఉదయించనై ఉన్నాడని రాసింది రాజా అనేసరికి వీడికి భయం అంటుకుందంట. ఏమైంది? వాడికి నిద్ర రాలేదు. అరే రాయబడిందా? అవును రాజా, రాయబడింది. ఏమని రాయబడింది? యూదా బెత్లెహేమా, నీవు అల్పమైన దానివి కాదు, నీ రాజు నీ లోపల ఉదయించబోతూ ఉన్నాడు. ఆయన యావత్తు ప్రపంచాన్ని పరిపాలించే రాజు. ఆయన పేరు ఇమ్మానువేలు. ఏం పేరంట? ఇమ్మానువేలు అనగా దేవుడు వారి మధ్యలోనే ఉంటాడు. వీడేమన్నాడు ఇక్కడ? నెబుకద్నెజరు శిష్యుడు, దేవుడు మనుషుల మధ్యలో ఉండగలడా? అది ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? రే నేను మీ మధ్యలో ఉండే దేవుడను, నేను వచ్చి ఉన్నాను, నేను మీతో నివసిస్తున్నాను. ఇప్పుడు అన్నాడు యెషయా 57వ అధ్యాయంలో, దీనుల మధ్యలోను. తర్వాత వినయత. క్రిస్మస్ అంటే వినయం కలిగి దేవుడిని ఆరాధించాలి, వినయంతో దేవుడిని ఘనపరచాలి, దేవుడిని గౌరవించాలి. అప్పుడు ఆయన ఖచ్చితంగా ఉంటాడు. తర్వాత నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవం. క్రిస్మస్ ఏం తెలుసా?
ఉజ్జీవం కలగాలి. ఓబేదం ఇంట్లో క్రిస్మస్ లేదు, ఓబేదం ఇంట్లో సంతోషం లేదు, ఓబేదం ఇంట్లో బాధ, కన్నీరు, రోదన. ఎప్పుడైతే మందసం ఇంట్లోకి వచ్చిందో, యేసు క్రీస్తు ఆ ఇంట్లోకి వచ్చాడో, ఓబేదం ఇంటికి ఏమొచ్చింది ఇప్పుడు చెప్పండి? మందసం వచ్చింది, మందసం వచ్చింది, మందసం. ఆ మందసం రాగానే ఆయనకి సంతోషం వచ్చింది. ఆ సంతోషము జీవితకాలం అంతా ఉందంట, బైబిల్ అంటది. ఈ మందసం ఈరోజు చాలా ప్రాముఖ్యం. అయితే మందసం పరిశుద్ధంగా ఉండాలి, మందసం చింత లేనిదిగా ఉండాలి, మందసం భయం లేనిదిగా ఉండాలి. ఇవి ఎవరికి ఉంటాయి? ఇవి ఉండేది ఎవరికి? మనిషికా పశువుకా? మనిషికా పశువుకా? గట్టి చెప్పండి. నువ్వెవరు? నువ్వు ఈ మనిషి మందసమా, పశువు మందసమా? మందసాన్ని పశువులు మోయేస్తాయే కానీ పశువుల్ని మందసం మోయదో. పశువులు మందసాన్ని మోస్తాయే కానీ మందసం పశువుల్ని మోయదో. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ మందసం ఓబేదెదోము ఇంటికి వచ్చింది, ఇల్లు ఆశ్రయించబడింది. ఈరోజు ఈ మందసం నువ్వే మందసం. నువ్వు ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంటికి ముందు నీ ఇంటికి ఆశీర్వాదం రావాలి. నీ ఇంటికి ఎందుకు ఆశీర్వాదం అంటే నువ్వు ఇంకా మందసంగా మారలేదు, నువ్వు ఇంకా కల్దీయుడు లాగే ఉన్నావు, నువ్వు ఇంకా కల్దీ జీవితాన్ని జీవిస్తున్నావు. పంచాంగాలు, శాస్త్రాలు, పండక్కి ఏమి తిందుమా, ఏమి ఇప్పటి నుంచే ప్లానింగ్. 25వ తారీఖుకి ఎవరిని పిలుస్తాము పండక్కి? మనం పండక్కి ఎవరిని పిలుస్తాం? యథార్థం చెప్పండి, మీరు పండక్కి ఎవరిని పిలుస్తారు? ఉన్నోళ్ళే లేని వాళ్ళనే? హలో, ఉన్నోళ్ళే లేని వాళ్ళనే? నీకన్నా ఒక మెట్టు బాగుండేవాడిని పిలుస్తావు, తక్కువ ఉండేవాడిని పిలుచు. ఆ దేశంలో ఎవరిని పిలవమన్నాడు? ఎవరిని పిలిచాడు? దీనులను, దరిద్రులను, నలిగిన వారిని. ఓబేదెదోము దీనుడు, దరిద్రుడు, తినేకి లేదు, ఇంట్లో కష్టంగా ఉన్నాడు దరిద్రుడుగా. ఓబేదెదోము ఇంటికి ఏమొచ్చింది? క్రిస్మస్ వచ్చింది. ఇప్పుడు ఎవరు తెచ్చారు క్రిస్మస్ని? మందసం. చెప్పండి, అందరూ చెప్పండి, మందసం. ఏమేముంది మందసంలో? దేవుని ఆజ్ఞ, మన్నా, సరిచేసే కట్టె, కర్ర. నీ దుడ్డు కర్రయో దండము నన్ను ఆదరించును, ఆదుకొనును. ఇవి 3 తీసుకొచ్చింది ఆ ఓబేదెదోము ఇంటికి. ఆదరణ కలిగింది, ఆహారం వచ్చింది, వాక్యం వచ్చింది. ఆ వాక్యము ఆయన ఆశీర్వదించింది. క్రిస్మస్ క్రీస్తు ఉంటేనే. ఓబేదెదోము ఇంట్లో ముందు లేదు అది కూడా తెలుసా? ఈ ఓబేదెదోము నివసించిన స్థలము ఇశ్రాయేలు యెరూషలేము దేవాలయానికి దగ్గరే. ఇశ్రాయేలు దేశంలోనే యెరూషలేమునకు దగ్గరలో తూర్పు వైపు ఉంటుంది. నడిచి రావచ్చు. అయితే ఎప్పుడు ఓబేదెదోము దేవాలయానికి రాలేదు, ఎందుకంటే వాడు అన్యుడు. అది ఒకటి అర్థం చేసుకోండి. దేవుడే వానింటికి వచ్చాడు. ఏ దేవుడు? ఆ దేవుడు పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన స్థానంలో నివసించువాడు. దిగి వానింటికి వచ్చాడు. అదే యేసు ప్రభు నీ ఇంటికి వచ్చాడు, నీ ఇంట్లో నివసిస్తున్నాడు. అయితే నువ్వు మందసముగా ఉండడానికి ఇష్టపడట్లేదు. ఎంతసేపు ఉన్న మార్తలాగా. క్రిస్మస్ వచ్చింది, ఏం చేస్తాం? కర్జికాయలా, చెక్లీలా, మురుకులా, బచ్చాలా, లడ్లా. పండగ అయిపోయినాక నెక్స్ట్ ఏమి? కర్రీ. దూడనికి వస్తామా, ఆవునికి వస్తామా, గొర్రెనికి వస్తామా, కోడికి వస్తామా, మేకనికి వస్తామా? ఓబేదెదోము ఇంటికి దరిద్రం పోయిందా, వచ్చిందా? టైం ఎంత పట్టింది? 6 నెలలే. ఇప్పుడు మీరు యేసుప్రభుని నమ్ముకొని ఎన్ని ఏళ్ళు అయింది? మరి ఇంకా ఎందుకు అవే దరిద్రత బతుకుతున్నారు? కారణమేమి? మీ మందసంలో ఏం లేదు, యేసుప్రభు లేడు. అహరోను చిగురించి కర్ర లేదు, మన్నా పాత్ర లేదు, దేవుని వాక్యం లేదు. అంటే ఇవి 3 కలిపి ఒకటే చెప్పానప్పుడు నేను యేసుప్రభు.
ఎప్పుడైతే యేసు ప్రభు ఆ యొక్క ఓబేద్యం ఇంటికి వచ్చాడో, ఆ ఓబేద్యం ఇంట్లో ఆశీర్వాదం వచ్చింది. అది చూసిన దావీదుకు కడుపు మంట వచ్చింది. అందుకే యేసు ప్రభు ఒక మాట అంటాడు, అన్యులను నేను రక్షించి ఇజ్రాయేలు వారికి రోషమును పుట్టించుదును. మరి మీకు రోషం పుట్టట్లేదు. ఇంకా నిన్న మొన్న వచ్చిన క్రైస్తువులు బాగుపడుతున్నారు, నిన్న మన క్రీస్తు నమ్మకం బాగుపడుతున్నారు, కానీ సంవత్సరాల తరబడి దేవుడు నమ్ముకొని చర్చకు వచ్చి ఆరాధిస్తున్న మీ జీవితాలు ఇంకా బాగుపడట్లేదంటే మీరు ఎక్కడో తప్పు చేస్తున్నారు. చర్చకు వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు. దావీదు చేయలేదా? దావీదు చేసినా లేదా? గొప్ప ఆరాధన చేశాడు, గొప్ప పాటలు పాడాడు, గొప్ప యుద్ధాలు చేశాడు, అన్నీ గెలిచాడు. అయితే మందసాన్ని అలక్ష్యం చేశాడు. ఈ మందసం ఎప్పుడైతే అలక్ష్యం అయిపోయిందో దావీదు ఇంట్లో క్రిస్మస్ ఆగిపోయింది. మళ్ళా దావీదు క్రిస్మస్ చేస్తామని తీసుకొస్తున్నాడు మందసాన్ని. భార్య ఎక్కిరించిందంట, రే బట్టలు లేకుండా ఆరాధిస్తున్నావేమరా. ఈరోజు చాలామంది దేవుడిని ఎట్లా ఆరాధిస్తున్నారు. అసలు దేవుడిని సన్నిధికి వచ్చేవాళ్ళు నేను కొన్ని దగ్గర చూస్తాను కదా, ఈ క్రిస్మస్ మేకప్లు, ఆ డ్రెస్సులు విచిత్రంగా ఉంటాయి. ఎవరిని మెప్పిస్తున్నావు? దేవుడిని. దావీదు దేవుడిని మెప్పించాడు, అయితే భార్య అసహించుకుంది. అది ఈ రోజులో చాలామంది ఈ క్రిస్మస్ చేస్తే జనాలకి అసహ్యత పుట్టిస్తున్నావా, సంతోషాన్ని కలుగజేస్తున్నావా? ఒకసారి పరీక్షించుకో. 57వ అధ్యాయం పూర్తి ముగించలేదు మనం, ఇంకా 15వ వచనం. దేవుడు ఎప్పుడు కొట్లాడు, మనమే కొట్లాడేది. దేవుడు ఎప్పుడు నాకు అది లేదు, ఇది లేదు, నేను ఇంతకాలమైంది చర్చికి వచ్చి, ఇంతకాలమైంది, నాకేమిస్తే దేవా, నాకేమిస్తే. అబ్రాహాము ఒకసారి అన్నాడు తెలుసా, అంత ఇస్తే ఏం లాభం ప్రభా, నాకేం కొడుకున్నాడా, ఏమున్నాడు ప్రభా. ఇప్పుడు చెప్పండి, దేవుడు అబద్ధాలు ఆడతాడా, అబ్రాహాము అబద్ధాలు ఆడతాడా? అబ్రాహాం ఏం చెప్పాడు? దేవుడు నేను నీ కొడుకుని ఇస్తాను రా అన్నాడా లేదా? అబ్రాహాం ఏం చేశాడు? దేవుడు మాట విన్నాడు, సారా మాట విన్నాడా? ఈరోజు చాలామంది మొగుళ్ళు పెండ్ల మాట అనేది ఎక్కువ. ఈ పెండ్లలో కొంతమంది, నా మొగుడు నా మాట ఏనాడు అయ్యా, దేవుడు మాట ఏనాడు, వాడు నీ మాట ఏమిటాడు, వాడు దేవుడు మాట ఏనాడు నీ మొగుడు, ఇంక నీ మాట వింటాడా? అబ్రాహాము దేవుడి మాట వినింటే ఈ పొద్దు ఇష్మాయిల్ వచ్చి ఉండేవాడు కాదు. అబ్రాహాము దేవుడికి లోబడింటే ఈరోజు ఇష్మాయిల్ భూమి మీద ఉండేవారు కాదు, ఈరోజు కొట్లాట్లు ఉండేవాడు కాదు. వాళ్ళు 57 దేశాలు, వీళ్ళు ఒక్క దేశమే. అయినా దేవుడు నమ్మదగిన వాడు. మందసం ఉందిడా, ఆడ మందసం లేదాడా? ఈ ఒక్క ఇంట్లో, ఈ ఒక్క ఇజ్రాయెల్లో చిన్న దేశంలో మందసం ఉంది కాబట్టి 57 దేశాలు గడగడగడ వణుకుతూ ఉన్నాయి. మీరే మందసమై ఉన్నారు, ఖాళీపోగాని. మందసంలో వాక్యం లేదు, దేవుడు లేడు, మన్నా లేదు, కర్ర లేదు. ఊరికే వచ్చేది మోసుకొచ్చే ఇవన్నీ ఏమంటే మోసుకొచ్చే మందసాలు. మమ్మల్ని పట్టించుకోరు, మాకు చెప్పురు, మా బిడ్డలు చూసుకోరు, మా అరే అని చెప్పాడు కదా. అప్పుడే పాట పడుతుంది ఆ పాట, కన్నీరేలమ్మో ఈ పాట నమ్మకం ఉందా? ఊరికే పాడతారా? ఓబేద్యోమికి ఈ పాట కూడా తెలియదు, ఓబేద్యం భార్యకి పాట తెలియదు. ఎందుకంటే వాళ్ళ అన్యులు. నీకు పాట తెలుసు, పాట పాడిన దేవుడు తెలుసు, అన్నీ తెలిసిన నీకు లేనిది ఏం తెలుసా? నమ్మకం లేదు, విశ్వాసం లేదు. ఓబేద్యోమికి విశ్వాసం వచ్చింది. ఇప్పుడు ఇంట్లో పండగ, ఏం పండగ? క్రిస్మస్ పండగ. క్రీస్తు పుట్టాడు నా కొరకై. మా ఇంట్లో పండగే పండగ, సందడే సందడి. ఈ సందడి చూసి ఎవరికి వచ్చింది ఇప్పుడు అసూయ? దావీదుకి అసూయ వచ్చింది. రే నేను కదా మందసాన్ని తీసుకుపోయి మా ఇంట్లో పెట్టుకోవాలా, నేను ఊరికి వస్తే. కొంతసార్లు చూడండి, ఎవరు ఇట్లా మన రోడ్లో పోతా ఒక ఇంటికి పోయి వాళ్ళ సువారు చెప్తాము, వాళ్ళ మాట విని రక్షించబడతారు. రక్షించబడే బాగా అయిపోయి, బాగా దేవుడిని సేవలో, వాళ్ళ కుటుంబంలో కొంతమంది సేవ కూడా సమర్పించే బాగా అయిపోతారు 10 ఏళ్ళు పోయినాక. ఎప్పుడన్నా ఈ చెప్పిన లాంటికి పోయి, ఏమ్మా ఎట్లంటే, అన్నా మీ పుణ్యమని దేవుడు నమ్ముకుంటే మా ఇంట్లో అంత బాగుపడినారు, మా పిలిచి నానే కదా సువారు చెప్పింది, మంట. హలో,
నేనే సేవకు పంపించి నేనే నడిపించి ఈరోజు చాలామంది సేవకులు పెద్ద పెద్ద వాళ్ళు అయ్యి నా ముందు కారులో దిగి ఏరోప్లేన్ దిగుతుంటే ఒకసారి నాకు లోపల మంట, తర్వాత నేను మళ్ళీ కంట్రోల్ చేసుకుంటాను. రే, దేవుడు దీవించకపోతే వాడు పైకి రాడు. ఎవరే కానీ వాడు కష్టపడకపోతే పైకి రాడు, దేవుడు దీవించకపోతే వాడు పైకి రాడు. అయితే మనకేమిటి, నా నుండి బాగుపడుతువే, నా నుండి బాగుపడుతుంది, నువ్వేం బాగుపడు. సువార్ చెప్పింది పని అంతే, బాగా చేసేది ఎవరి పని? మందసం విడిచిపోయింది ఎవరు తప్పు? దావీదు తప్పు కదా. ఆ మందసం రోడ్డు మీద తీసుకుపోయిన పాపం ఇంట్లో పెట్టుకున్నాడు అంటే దేవుడిని గౌరవించాడు. చాలామంది దేవుడిని గౌరవించాం. చాలామంది ఇంట్లో బైబిల్ ఉంటుంది కదా, బైబిల్ ఉంటుందా? ఏంటది మీ ఇంట్లో బైబిల్? మీ ఇంట్లో బైబిల్ ఏంటది? పిల్లల పుస్తకాల్లో అవునులే సరే బైబిల్ ఉంది. ఆడుతుంది పుస్తకం ఇంటికి పోయినాక ఏంటది? టీవీ స్టాండ్ పైన కింద. మళ్ళీ ఎప్పుడు చేసి బైబిల్? మళ్ళీ మిగతా రోజుల్లో ఆడే ఉంటుంది అది. మళ్ళీ ఆదివారం కొంతమంది ఆదివారం మళ్ళీ పండుగ కొంతమంది తీసేది బైబిల్ని, కొంతమంది బైబిల్ పండుగ తీస్తారు. అవునా? మరి మీ ఇంట్లో ఉంది కదా వాక్యం, మీ ఇంట్లో దేవుడు ఉన్నాడు కదా, మరి ఎందుకు ఆశీర్వదించబడట్లేదు? ఇంట్లో ఉంది కానీ ఒంట్లో లేదు. బైబుల్ ఉంటుంది ఇంట్లో, కొంతమందికి 10 బైబుల్ ఉంటాయి ఇంట్లో, తెరిచిన పాపానికి పోరు, చదివిన పాపానికి పోరు. ఇప్పుడు దేవుని వాక్యం లేకుంటే వన్ లోపల ఏముంటా చెప్పండి? దెవ్వా, ಇದ್ರೆ ನಿಮ್ಮ ಅವ್ವ ಇರಬೇಕು, ಇಲ್ಲಾಂದ್ರೆ ನಿಮ್ಮ ಅಪ್ಪ ಇರಬೇಕು, ನಿಮ್ಮ ತಾತ ಇರಬೇಕು. ಅವ್ರು ಬಂದಿರ್ತಾರೆ, ನಾನು ನಿಮ್ಮ ಅವ್ವ ಬಂದಿನ್ಲೇ, ಏನು ಮಾಡಬೇಕವ್ವ? ಏನೋ ಒಂದು ಮಾಡು, ನಿನಗೆ ಗೊತ್ತಲ್ಲ ನನಗೇನು ಬೇಕಂತ ಹೇಳಿ ಮಾಡು. ಅಲ್ಲವ್ವ, ದುಡ್ಡಿನ ಸಾಲ ಮಾಡು. ಏನು ಮಾಡ್ಸಲ್ಲವ ಇವಾಗ? ದೆವ್ವ ಏನು ಮಾಡಿಸ್ತತೆ? ಸಾಲ ಮಾಡಿಸ್ತತೆ. ಮಾಡಿಲ್ಲ ಅಂದರೆ ಪ್ರಾಣ ತೆಗಿತೈತೆ. ಸಾಲ ಮಾಡಿ ತೀರ್ಸ್ಕೋಬೋದು, ಪ್ರಾಣ ಹೋದರೆ ಇವಾಗ ಹೇಳಿ ಯಾರಿಗೆ ಭಯಪಡ್ತಾಯಿದ್ದಿ ನೀನು? మనేగిర దేవుడిగా మయ్యకు ಬಂದ దెవ్వక నాకు తెలియదు. బుర్రా ఒకసారి చెప్పిండే, మళ్ళీ బుర్రాని చెప్పిండ్రి. మేము బున్నాయపల్లికి పోతున్నాం అప్పుడు ప్రార్థనకి. మళ్ళీ అది నిజమా నాకు తెలియదు కానీ ఎవరో చెప్పిండే దాని గురించి. మేము అంతా ప్రార్థన పోతుండే. వినండి, బాగా ప్రార్థన పోతుండే. ప్రార్థన బాగా జరుగుతుండే. అందరు పిల్లలు వస్తుండ్రి, క్రిస్మస్ డ్యాన్స్లు ఆడుతూ అన్నీ చేస్తుండ్రి. ఒకరోజు ఎవరో చెప్పరంటే వాళ్ళ ఇంటికి, బుర్రాల ఇంటికి, ఏంపా మీ సార్ని అమ్మని రావద్దని చెప్పండి అప్ప అని. ఎందుకంటే మా దేవరు పోయి కొండ ఎక్కిందంట. కొండ చెట్టు ఎక్కిందంట వాళ్ళ దేవరు. చూడండి, మనం పోయిన దానికి వాళ్ళ దేవత ఏమైపోయిందంట? చెట్టు ఎక్కిందంట. ఇంకా పూర్తి పోయింటే పారిపోయిస్తుండే. అందరూ దేవుడు నమ్ముకుంటుండ్రి. ఇప్పుడు చెప్పండి, చెట్టు ఎక్కే దేవతకి ఎంత భయపడితే మన లోపల ఉండే దేవునికి ఇంకెంత భయపడాలి? మందసం నువ్వే. ఆ మందసం నువ్వైతే నీలో యేసు ప్రభు ఉంటే భయం కలగాలి. ఎవడికి? ఈ లోకంలో ఉండేవాడికి. ఈ లోకంలో ఉన్నవాడికంటే ఎవరు గొప్పవాళ్ళు? గట్టి చెప్పాలా? ఉన్నాడా? లేకుంటే అసలు ఉన్నాడా? ఉంటే కళ్ళు మూసుకున్నాడా? ఎవరున్నారు నీలో? లోకాన్ని జయించినవాడు, మరణాన్ని జయించినవాడు. మందసం ఇప్పుడు నువ్వే. క్రిస్మస్ మోసుకుపోయే మందసం కాదు, తీసుకుపోయే మందసంగా ఉండాలి. నువ్వే క్రిస్మస్ చేసి 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 అలసిపోయి ఇంకోటి సువారు చెప్పుకోకుండా రాత్రంతా కజ్జికాయలు అవి వండుకొని తిని పక్కలో ఉండి పట్టించుకోకుండా ఉంటే నీ మందసానికి ఆశీర్వాదం ఉండదు. నువ్వు కూడా వాళ్ళకి చెప్తావు, దేవుడు ఏమన్నా మా మధ్యలో ఉంటాడా? దేవతలే చెప్పలేరు రాజా, ఇంకా మేమేం చెప్తాం రాజా? మాకు ముందు నమ్ముకున్న వాళ్ళే, మాకు సంగనకల్లా మాకు ముందు నమ్ముకున్న వాళ్ళకే దేవుడు ఏం చేయలేదు, ఇప్పుడు మాకేం చేస్తాడయ్యా వడ్డేగేరులో వచ్చి అంటావా? నమ్ముకున్నారు కానీ పూర్తిగా లేదు. కొన్నిసార్లు ఎట్లుంటారంటే, నాకు కొన్నిసార్లు నిజంగా కళకు కనపడుతుంటాయి. ప్రత్యేకంగా ఆడవాళ్ళకే బాప్తిజం ఇచ్చేటప్పుడు ఇట్లా మునుగుతారు కదా, ఆ జడ ప్రక్కన పైకి వస్తుంది. చూసారా మీరు ఆడవాళ్ళని? ఇట్లా మూసినప్పుడు జడ ఏం చేస్తుంది అది? నేను అంతా మునుగుతాను కానీ నా జడ మాత్రం ముంచలేదయ్యా నేను. అంతే, అంతా మునుగుతాం కానీ కొంచెం చేతులు బయట పెట్టో కాళ్ళు బయట పెట్టో ఏమో చేసి గబక్కని చేసి మునిగితే పూర్తి మునగల, లేకుంటే పూర్తి బయట ఉండాల. ఉంటే లోకంలో ఉండు, లేకుంటే దేవుడిలో ఉండు. అర్థం బర్థం ఉండద్దు. నీ మందసం ఎప్పుడు అర్థం బర్థంగా ఉండకూడదు. క్రిస్మస్ ఆశీర్వాదాన్ని ఇచ్చేదిగా ఉండాలి కానీ
అది శాపాన్ని తీసుకొచ్చేదిగా ఉండకూడదు. రెండోది, క్రిస్మస్ని దేవుడు ఆ రోజు నీ కొరకు తన ఏమంటారు ప్రాణాన్ని దారపోసి తాను నరవతారిగా బెత్లెహేంలో జన్మించి, ఇప్పుడు ఆ బెత్లెహేం పాకలో లేడాయన. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? మందసములో ఉన్నాడు. ఎక్కడున్నాడు ప్రేస్ ప్రభు? ఈ మందసములో ఉన్నాడు. ఈ మందసం ఎక్కడికి వెళ్ళిన ఆశీర్వాదమే. ఆ రోజు ఒక్క ఒబేద్యం ఇంటికి మాత్రమే కాదంట, ఆ జనం అందరికి వచ్చిందంట. ఇప్పుడు చెప్పు, నువ్వు ఎన్ని ఇళ్ళు తిరుగుతావు రోజు, ఎన్ని ఆఫీసులు తిరుగుతావు, ఎన్ని స్నేహితుల దగ్గరికి వెళ్తావు, మరి నువ్వు వెళ్ళిన ప్రతి స్థలం ఆశీర్వాదకరమైన క్రిస్మస్కి ఉండాలే కానీ శపించబడినటువంటిదిగా ఉండకూడదు. రెండవది, నువ్వు చేసే క్రిస్మస్ నీకు అప్పు క్రిస్మస్ కాకూడదు. చాలామంది ఏమంటారు సార్, అప్పు చేసినా పండగ బాగా చేయాలి సార్. అప్పు చేసి పెళ్లి చేస్తావు, అప్పు చేసి ఇల్లు కడతావు, అప్పు చేసి పండగ చేస్తావు, అప్పు చేసి పేరు పెడతావు, అన్ని అప్పులే. అప్పటికి పేరు మార్చాల, అప్పుల రాయుడు, అప్పులమ్మ. ఏమమ్మా నీ పేరేం పేరు? అప్పులమ్మ, లేకపోతే అప్పుల రాయుడు. అంత అప్పే. ఇంకా అప్పు ఉంటే చెప్పు, నీకు నిద్ర వస్తుందా? అప్పు ఉంటే సంతోషం క్రిస్మస్ చేయగలవా? అప్పు ఉంటే నీకు దేవుడు కనపడి, ఇంకా అంత కనపడేదేమే. కష్టాలు వచ్చినప్పుడు యేసుప్రభు కనపడతాడు, కష్టాలు తీరడానికి యేసుప్రభు కనపడు. ఏమ్మా చర్చికి రావట్లేదు కదా అని కొంతమంది అడిగితే, మా బంధువులు ఏమని అనుకుంటారు సార్, అందుకే రావట్లేదు సార్. ఒకసారి ఆలోచించండి. కష్టాలు తీరే వరకు ఏసప్ప కావాలా? కష్టం తీరి బాగైనాక చర్చికి రమ్మంటే అప్పుడు బంధువులు, అరే నీ అప్పుల బాధ అయ్యి నువ్వు కష్టాల్లో తనకలాడి కొట్టలాడి ఇంకా చచ్చిపోయే పరిస్థితి కొంటేవే, మరి అప్పుడు కనపడలేదా నీ బంధువులకి నువ్వు? ఇప్పుడు బాగుపడిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారని నువ్వు ఆపుతున్నావు, కానీ వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు ఏమంటారు సార్, ఏమ్మా దేవుడు నమ్ముకున్నా బాగుపడినా చర్చికి పోమంటే ఊరుకోన్నా బాగా చెప్తుంది, ఆడ యాకులు మూడో వచ్చి మా పక్కన కూర్చుంటాడన్నా. నేను విన్నా నీ మాటలు, యాకుల మూడలో వచ్చి మా పక్కన కూర్చుంటారన్నా. మరి ఆకుల మూడ దేవుడే కదమ్మా నేను బాగు చేసింది అని వాళ్ళు చెప్తారు. అది అప్పుడన్నా, ఇప్పుడు బాగుండాంలే, ఏంటికి మనం బాగుందాం, మనము చుట్టాలు బాగుందాం, బంధువులు బాగుందాం. ఎప్పుడు? అన్నీ వచ్చినాక. అందుకే ఈ మందసములు ఏం లేదు, ఇప్పుడు దేవుడు లేడు. ఈ మందసం మళ్ళీ ఈ మందసం ఒకసారి వస్తుంది. ఎప్పుడు? క్రిస్మస్కి వచ్చి, అమ్మా బాగుండరా, అన్నా బాగుండరా, ఇదిగో నా కానుక మీ దేవునికి. ఎవరికి? మీ దేవునికి. ఎవరికి కావాలా మీ కానుక? ఎందుకప్పుడు అమ్మకి బలవంతం చేసి తీసుకోవద్దు. ఆ మందసం సంతోషంతో ఉంటే తీసుకోవాలి కానీ దుఃఖంతో తీసుకోరాదు. సంతోషంతో విత్తువాడు ఆనంద తైలములతో పనులు కోసుకుపోతాడంట. సంతోషంగా మనం దేవునికి ఇవ్వాలి, సంతోషంగా దేవుడిని కనపరచాలి. రెండవది, ఈ లోకంలో ఏ దేవుళ్ళు దేవతలు చేయని పనిని యేసుక్రీస్తు వారు నీ ద్వారా, ఆయన చదివి చెప్పట్లేదు, ఇప్పుడు కథ మారిపోయింది. ఆ యేసుక్రీస్తు నీ ద్వారా సమస్త కార్యము చేయుటకు శక్తివంతుడు. అయితే నీవు మందసంగా మారాలి, నీ మందసంలో యేసుప్రభు ఉండాలి. నువ్వు వెళ్ళిన ప్రతి చోట ఆశీర్వాదం కలగాలి. ప్రతి కళ్ళు మూసుకుందాం, ప్రతి కళ్ళు మూయబడాలి. ఈ సంవత్సరం నువ్వు చేసే క్రిస్మస్ ఒక మార్పు కలిగిన క్రిస్మస్ ఉండాలి. నువ్వు చేయబోయే క్రిస్మస్ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. నువ్వు చేసే క్రిస్మస్ నీ ఆశీర్వాదాలు నీకు మాత్రమే దాచిపెట్టుకొనకుండా ఇతరులకు పంచిపెట్టే ఆశీర్వాదకరంగా ఉండాలి. నువ్వు చేసే క్రిస్మస్ క్రీస్తుకు మహిమ కలిగే క్రిస్మస్ లాగా ఉండాలి. అది ఇప్పటి నుండే నీ జీవితంలో రావాలి. ఒబేద్యము ఇంటికి మందసం వచ్చింది, ఆ ఇంట్లో క్రిస్మస్ ప్రారంభమైంది. ఆ క్రిస్మస్ ఆగిపోలేదు. ఈ రోజు కూడా ఆ మందసము ద్వారా ఆ క్రిస్మస్ జరుగుతూనే ఉంది ఆ ఇంట్లో. ఆ మందసములో ఆ రోజు ఉన్నటువంటి ఆ దేవుడు, ఆ వాక్యం, ఆ మన్నా, ఆ కర్ర ఈరోజు నీలో నివసిస్తూ ఉన్నాడు. నీవు మందసమై ఉన్నావు. నీవు ఎక్కడెక్కడికి వెళ్తున్నావో అక్కడంతా ఆశీర్వాదకరమైనటువంటి మందసంగా నువ్వు ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ఎందుకంటే నువ్వు మోసుకొని వెళ్ళేది యేసుక్రీస్తు వారిని, తండ్రి కుమార పరిశుద్ధాత్మ తత్వంలో ఏకమైన ఏకదేవుడిని. వాక్యం, ఆహారం, కర్ర
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఆ యొక్క మందసములో ఉన్నారు. మరి ఈరోజు ఆ ముగ్గురు ఒక్కరై నీలో నివసిస్తూ ఉన్నారు. మరి నువ్వు ఆ మందసములాగా, ఆ ప్రత్యేకమైన మందసములాగా పరిశుద్ధముగా జీవించి పరిశుద్ధమైన క్రిస్మస్ను ఆచరించుటకు దేవుడు నీకు, నీ కుటుంబానికి సహాయము చేసి నడిపించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమేడ, మహోన్నతుడా, సర్వశక్తి మంత్ర యేసయ్యా మీకు వందనాలు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, వాళ్ళ సైన్యములకు అధిపతివైన వాడవు తండ్రి. మందసములో మీరున్నారు, అందుకనే ఒబేద్యము ఇంటిని ఆస్వాదించారు. ఆ మందసము దానియేలుగా మార్చి, ఆ దానియేలు ఉన్నందుకు ప్రభా రాజుని ప్రభా నైనా మీరు మార్చగలిగారు. ఆ రాజు చెప్పాడు, ప్రభా ఇదిగో దానియేలు దేవుడే నిజమైన దేవుడు, ఆయన తప్ప మీరు మరొక దేవుడిని ఆరాధించకూడదని చెప్పాడు తండ్రి. అలాగే షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ప్రభా మందసాలుగా ప్రభా అనేకుల్ని ప్రభా మీ సన్నిధికి నడిపించారు. అనేకులు ప్రభా మిమ్మల్ని ఆరాధించలాగా చేశారు తండ్రి. అలాగే ఒక నక్షత్రము తండ్రి జ్ఞానులను ప్రభా నడిపించింది ప్రభా. మరి ఒక దూత ప్రభా గొల్లలను ప్రభా మీదకు నడిపించింది ప్రభా. ఒక మందసముగా మారిపోయిన సమరయ స్త్రీ ఊరునే మార్చింది ప్రభా. ఒక మందసముగా మార్చబడినట్టు తన ప్రభా ఆ 2000 దయ్యాలు పడిన సేనా ప్రభా విడుదల పొందిన తర్వాత నైనా ఆ ఒక మందసముగా మారి అనేక ఊరి జనమును ప్రభా నీ యొద్దకు వచ్చేలాగా చేసింది ప్రభా తండ్రి. అవును పరిశుద్ధాత్మదేవనా తండ్రి, ఒకప్పుడు ప్రభా ప్రజలందరూ ప్రభా యెరూషలేము దేవాలయానికి వెతుక్కుంటూ వచ్చేవారు తండ్రి. అది ఇప్పుడు ప్రభా దేవాలయాన్ని మార్చి, మందసాన్ని మార్చి ప్రభా మీరు మమ్మల్ని వెతుక్కొని మా దగ్గరికి వచ్చి మీకు మందసముగా మార్చుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేమందరూ ప్రభా మీరు మాలో ఉన్నారని గుర్తెరిగి ప్రభా మిమ్మల్ని ఘనపరుస్తూ కొనియాడొచ్చు మీ యొద్దకు ప్రభా ఇంకా అనేకమైన జనాంగాన్ని నడిపించే మందసాలుగా బారూకు సంఘ విశ్వాసులు వాడుకుంటారు నమ్ముచు యేసుక్రీస్తు నామములో ప్రభా విశ్వాసముతో ప్రార్థన అడిగిడి పొందినాము తండ్రి. ఆమేన్.